అందరికీ నమస్కారం. యాంకర్ అనసూయ గారు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు కదా. అయితే గడిచిన 2 వారాల నుంచి మనం చూసుకుంటే అనసూయ గారు ఏ విధంగా ట్రోల్ అయ్యారో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అనసూయ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అయినటువంటి శర్మ గారు అనసూయ గారికి గుడి కట్టించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వినటానికి కాస్త హాస్యాస్పదంగా ఉంది కదా. ఒకసారి ఈ అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జకీర్. సరే, ఏంటి సార్ అనసూయ గారికి గుడ? మీరు అడుగుతుంటేనే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. అంటే యాక్చువల్గా ఆయన ఒక పబ్లిక్ వ్యూలో రెస్పాండ్ అయ్యారు. ఆయన మురళీ శర్మ గారు ఎవరైనా ఆయన ఏమన్నాడంటే ఆవిడ ఇష్టం, మహిళలకు స్వేచ్ఛ ఉండాలి, అది ఆమె ఇష్టం, మాలాంటి వాళ్ళ కోసం ఆవిడ కష్టపడుతుంది అన్నట్టుగా ఏదో మాట్లాడారు. మాట్లాడితే సరే, తర్వాత ఇంకా మీడియా వాళ్ళ సంగతి తెలిసిందేగా, డిబేట్కి పిలవడం, అది పిలవడం, ఇది పిలవడం. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెకు సపోర్టుగా మాట్లాడాడు. ఒక మహిళకి సపోర్టుగా మాట్లాడడం తప్పులేదు. అయితే ఇది ఎలా కాంట్రవర్సీ అయిపోయిందంటే, శివాజీ గారు అన్న మాటల్లో తప్పు లేదు, ఆయన ఒక్క పదం వాడారు, సరుకుల ఏదో సంథింగ్ అలాంటి పదం ఏదో వాడి మీకున్న ఇవి అందరికీ చూపించాల్సిన అవసరం లేదనే యాంగిల్లో ఏదో మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అయ్యింది. దాని మీద అనసూయ గారు కొంతమంది ఒకరిద్దరు స్పందించారు తప్ప మిగతా అందరూ కూడా ఆయన అనే దాంట్లో తప్పేముంది అనే విధంగానే మాట్లాడారు. సో ఆయనకి తెలియకుండా ఒక ఇమేజ్ పెరిగిపోయింది. బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఇమేజ్ కన్నా మరీ ఎక్కువ అయిపోయింది. సో మొన్న కూడా ఒక యాంకర్ ఆయన ఏదో దండోరా ఏదో సినిమాకి యాక్ట్ చేశారు కదా, ఆ సక్సెస్ మీట్కి దేనికో ఈవెంట్కో వస్తే శివాజీ గారు వస్తారని తెలిసి నేను ముందుగానే నీట్గా డ్రెస్ చేసుకొచ్చానని చెప్పి ఆ యాంకర్ మాట్లాడారు. అంటే మంచి పద్ధతిగా ఉంటే తప్పే ఉందమ్మా. ఎవరు కామెంట్ చేయరు, ఎవరు ఎక్కడ పడితే అక్కడ చెయ్యాలని అనుకోరు, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. అలాంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు అనేది అక్కడ ఆ రోజు స్పీచ్లో ఒక సారాంశం. సో దానికి చాలా కాంట్రవర్సీ అయిపోయింది. మహిళలు మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం మేమేంటి అన్నట్టుగా అనసూయ గారు ఎక్స్లో ఆవిడ స్విమ్ సూట్తో పోస్టులు పెట్టడము, ఆ తర్వాత చాలా అయింది. ఇంకా ఆవిడకి సపోర్ట్గా కొంతమంది వచ్చారు. అది నిజంగా వెటకారంగా వచ్చారా నిజంగా వచ్చారా నాకైతే తెలియదు. ఎందుకంటే నేను కూడా ఒక పబ్లిక్ వ్యూలో చూశాను. అవునండి, మాలాంటి వాళ్ళ కోసం కుర్రకారు సినిమాకి వెళ్ళాలంటే గ్లామరు అన్ని కోసం వెళ్తాము, ఒక ఫైట్స్ పాటలేనే కదా, గ్లామర్ కోసం వెళ్తాం, గ్లామర్ కోసం అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని అన్నాడు. మరి అది ఎటకారంగా అన్నాడు, సీరియస్గా అన్నాడు నాకు తెలియదు. సో ఈయన ఆల్మోస్ట్ అది మిడిల్ ఏజ్డ్, కొంత ఏజే ఉంటుంది కదా ఇప్పుడు మురళీ శర్మ అనే వ్యక్తికి. ఈయన కూడా అవును మేము ఇప్పుడు ఇదిగా ఉంటాం, పైపెచ్చు అనసూయ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఎలా ఉంటే కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి గారు డిబేట్లో చాలా సీరియస్ అయ్యారు. అంటే నీ భార్య అని రేపు పొద్దున్న ఇలాగా చేస్తే నువ్వు సహిస్తావా, నీ ఇంట్లో ఆడబిడ్డలు ఇలాగ వస్తే నువ్వు ఊరుకుంటావా, ఇదేనా నువ్వు చెప్పేది, పైపెచ్చు ఆర్గ్యుమెంట్కి వస్తున్నావు, డిబేట్కి వస్తున్నావు అని చెప్పి కొట్టడానికి వెళ్ళిపోయేంత సీన్ చేశారు ఆవిడ సంధ్యారెడ్డి గారు. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లీడర్ అంట ఆవిడ. సో ఈ మొత్తం పరిణామం చూస్తే అసలు అనసూయ గారిని సర్వైవ్ చేయడానికి ఆమెకు సపోర్టుగా వచ్చారా, మరి కాస్త ఆమెను బదనాం చేయడానికి వచ్చారా ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది నాకు అర్థం కాలే. అక్కడికి అది అయిపోయింది, వదిలేయచ్చు కదా. మరలా ఈమె కోసం గుడి కడతాము అనే కోణంలో మాట్లాడడం అనేది మరి కాస్త అగ్గిని రాజేసినట్టే అనిపిస్తుంది నాకైతే. మరి తర్వాత ఆవిడ కూడా మరి నా ఇష్టం నేను ఎలాగే ఉంటాను, ఈవిడ నచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి మళ్ళీ వీళ్ళందరి మీద ఎందుకు కేసు వేయాలి, ఎందుకు వేశారు కేసు? భయపడద్దు కదా, కేసులు వేయొద్దు, ఎవరికి భయపడద్దు, మరి ఎందుకు కేసు వేశారు అంటే ఇక్కడ ఎవరి దృక్కోణం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, నేను కాదనట్లేదు. కాకపోతే దానికి ఎక్స్ వేదికగా లేదంటే సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెస్పాండ్ అయితే చాలా ప్రమాదాలు దారితీస్తుంది. ఇప్పుడు శివాజీ గారు ఎప్పుడైతే ఆయన అలాగ అందరూ కొంతమంది ఆయన ఏంటి మాట్లాడే పదాలు సరిగ్గా లేవు అన్నారు, కానీ 90% పీపుల్ మాత్రం సపోర్ట్ చేశారు. కానీ ఆయన గుండె ధైర్యం ఉన్న మనిషి కాబట్టి ఎందుకులే బైక్ ఇచ్చినా కూడా అమ్మ వద్దామని మాట్లాడి నమస్కారం పెట్టేస్తున్నాడు. అదే కేరళలో దీపక్ లాంటి వాడైతే సూసైడ్ చేసుకుంటారుగా. ఇప్పుడు ఆ కేరళలో దీపక్ అనే వ్యక్తిని ఒక అమ్మాయి ఇట్లా వీడియో చేసి ఎంత అబాస్పాలు చేసింది, ఆఖరికి ఆయన చనిపోయాడు కదా సూసైడ్ చేసుకొని. దానికి ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్తారు చెప్పండి? మన వెంటనే వీడే కావాలని చేసుంటారు. ఇప్పుడు మీరు చిన్న అంటే నేను ఇది క్రిటిసైజ్ చేయాలని ఉద్దేశం కాదు, కానీ కొన్ని వాస్తవాలు కాసేపు మాట్లాడుకుంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయిని ఆపి ఒక అబ్బాయి ఏడిపిస్తున్నాడు అనుకోండి,
వెంటనే ఈ చుట్టుపక్కల 3 గురించి అబ్బాయిని చిత కొట్టేస్తారు. ఎవడో నువ్వు అమ్మాయిని వాళ్ళు. అదే ఒక అబ్బాయిని అమ్మాయి ఏడిపిస్తుంది అనుకోండి దారి కాచి, ఏంటి ఏం జరిగింది ఏంటని, ఎస్ సార్. అప్పుడు కూడా మళ్ళీ అబ్బాయిని తిడతారు తప్ప అమ్మాయిని ఏమనరు. అదే నేను చాలా సందర్భాలు చూసా. బైక్ కూడా వాళ్ళు వచ్చి రాంగ్ వచ్చి కొట్టేస్తారు. కొట్టేస్తే పొరపాటున ఏమనంటే వాళ్ళు ఇంగ్లీష్ వస్తుంది అక్కడ. వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో వచ్చి సరిగ్గా డ్రైవింగ్ రాక రోడ్డు మీదకి వచ్చేసిందే కాక మనం ప్రశ్నించేసరికి రాంగ్ వస్తుంది. అదే మనం అయితే మాత్రం ఈడియట్ అది తిట్టేస్తారు. వాళ్ళు సారీ చెప్పినా కూడా ఎక్స్క్యూజ్ చేయరు. ఇట్లా జరుగుతుంటాయి. వీటిని ఏమనాలి? సో కాబట్టి కొన్ని వ్యవహారాలు చూస్తే ఇవాళ రేపు వాళ్ళకి రక్షణ కవచాలు ఎక్కువయ్యా, చట్టాలు బాగానే ఉన్నాయి కాదనట్లేదు, కానీ ఆ చట్టాలు ఉపయోగించుకొని మిస్యూజ్ చేస్తున్నారనేది నా అభిప్రాయం. అందరూ కాదు, కొంతమంది. బట్ ఆ కొంతమంది కూడా పర్సంటేజ్ ఎక్కువ అయిపోయింది. విడాకుల కేసుల్లో కానీ, ఈ నిర్భయ లాంటి కేసులు కానీ చాలా వరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఇప్పుడు అంతెందుకు జానీ మాస్టర్ తీసుకోండి. జానీ మాస్టర్ గారిది పోక్సో చట్టం పెట్టేశారు ఆయన కదా. పైగా ఆ అమ్మాయో ఆ మహిళో యువతో నాకు తెలియదు, కానీ ఆవిడ ఒక 5-6 ఏళ్ళుగా ఆయనతోనే డాన్స్ అసిస్టెంట్గా ఉన్నారట. ఆయనతోనే స్పెండ్ చేసి ఉండేవాడట. అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అక్కడ రూమ్ మీద ఇస్తారు కదా, అక్కడ ఉండడానికి వాళ్ళకి విడిది. అది అలాగ ఉన్న అమ్మాయి ఒక్కసారి కేసు పెట్టిందా, పెట్టించారా, లేకపోతే వెనక ఎవరైనా కుట్రకోణం ఉందా? కుట్రకోణం లేకపోతే ఆయనకి ఇక్కడ బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టులో ఎవడో కేసు వేస్తాడండి. సుప్రీంకోర్టులో కేసు వేసి ఆయన బెయిల్ ఎందుకు ఇచ్చారు, రద్దు చేయండి అని ఎవడో కేసు వేసాడట. అంటే బ్యాక్గ్రౌండ్ ఎంత గట్టిగా ఉందండి ఎవరో అవతల పక్క వాళ్ళు. పైగా ఆయన నేషనల్ అవార్డు వచ్చిన దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అది దారుణం కదా. కష్టం అంతా ఒక్కసారి. ఇప్పుడు మరలా ఇండస్ట్రీలో చాలా మంది ఆయనకి అవకాశాలు ఇస్తున్నారు. రీసెంట్ గా జానీ మాస్టర్ గారు భార్య కూడా ఆ డాన్స్ అసోసియేషన్ కి సమ్ ప్రెసిడెంట్ ఏదో అయింది ఆవిడ. ఎట్లా మరి ఆయన మీద అంత ఎలిగేషన్స్, ఆయన అంత దుర్మార్గుడు అయితే ఇవన్నీ అవుతాయా? పైగా పేర్లు చెప్పడం కానీ సీనియర్ చాలా మంది ఈరోజు సోకాల్డ్ షోస్, లైవ్ షోస్ చేస్తున్న డాన్స్ మాస్టర్లు అందరూ ఒకవైపు ఉంటే ఈవిడ ఒక్కరు ఒకవైపు ఉన్నారట, జానీ మాస్టర్ శ్రీమతి గారు. బట్ ఈవిడే గెలిచింది. సో అంటే ఇలాంటి చట్టాలు మిస్యూజ్ అవుతున్నాయి తప్ప ఉపయోగం అవ్వట్లేదు. దానివల్ల అమాయకులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటి వ్యవహారాలు చూసుకుంటే ఈ మురళీ శర్మ నిజంగా అనసూయ గారిని మరికొద్ది బదనాం చేయడానికి గుడి కట్టిస్తారన్నారా? నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం గుడి కట్టింది ఖుష్బు గారికి, తరువాత నమిత గారికి కట్టారు, ఆ తర్వాత హన్సికాకు కూడా కట్టారంట. అది కూడా అన్ని తమిళనాడులోనే, ఇక్కడెక్కడ జరగలేదు. మిగతా ఎక్కడ కూడా గుడి కట్టడం అనేది లేదు. బట్ అది ఫస్ట్ టైము తెలుగు ప్రేక్షకులకు కూడా గుడి కట్టే స్థాయిగా అంతగా అభిమానిస్తున్నాడు అనమాట అనసూయ గారిని ఆయన. మరి చూద్దాం ఇది ఇంకెంత రభసగా అవుతుందో, సోషల్ మీడియాలో ఇంకెంత రచ్చరచ్చ అవుతుందో, వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.